పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి కానీ ప్రతిపక్ష జాడ తెలియటం లేదు. ప్రతిపక్షం కేవలం శాసన మండలికే పరిమితమైందా? శాసనసభ ఏమైపోయింది? నిజంగా ధైర్యం స్థైర్యం ఉంటే అంటే ఒక్క మగాడని చెప్పే ఏవైతే అనేక రకాల సోషల్ మీడియాలో వస్తున్నాయో ఇవాళ అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా డిఫాక్టో లాగా శాసన మండలిలో వెర్రితలలు వేస్తూ అనేక రకాల వేషాలు, అలాగే గొడవ, అలాగే అధికార పక్షం మీద దాడి, ముఖ్యంగా మా పార్టీ సంబంధించిన సోమవీర్రాజు గారిపై నిరంతరం చేస్తున్న దాడులు ఏవైతున్నాయో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఆయనకి కానీ ప్రజాస్వామ్యం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. శాసనసభకు వచ్చి తప్పనిసరిగా సవాల్ చేయొచ్చు. అనేక రకాల విషయాలు ఉన్నాయి, కేవలం లడ్డూనే కాదు, అనేక రకాల విషయాలు ఉన్నాయి. భూమికి సంబంధించిన అనేక వివాదాలు, ఆయన అలాట్మెంట్ సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా చర్చకి సిద్ధం. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అన్ని రకాల విషయాలపైన మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని విషయాలు కూడా మాట్లాడడానికి. అలాగే రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది దేశంలోనే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో రానిన్ని పెట్టుబడులు వచ్చాయి. ఏమొచ్చాయి చెప్పి, ఏం కంపెనీలు వచ్చాయని చెప్పి ఈ మధ్య కాలంలో గత పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడతాడు. నిజంగా ఆయనకి పరిశ్రమ, దానికి సంబంధించిన కార్పొరేట్ యొక్క స్టాండింగ్, వాళ్ళ క్యాపిటలైజేషన్ గురించి ఏమైనా అవగాహన ఉందని చెప్పి ప్రశ్నిస్తాం. ఆ విధంగా చాలా లేఖిగా మాట్లాడిన తీరు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత మంత్రులు కానీ ఈ యొక్క 1.5 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం, సుమారు 1 సంవత్సరం 9 నెలలు పూర్తవుతున్న సందర్భంలో 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మీకు వివరాలు తెలియజేస్తాం. చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు. ఆ విధంగా ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావటం మీకు కంటకింపుగా ఉందా? ఈ పరిశ్రమల ద్వారా అనేక రకాల పెట్టుబడులతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి, దానికి మీకు ఇబ్బంది ఉందా? అలాగే అనేక రకాల పరిశ్రమకు సంబంధించిన ఒక గ్రీన్ క్యారిడార్ నిర్మాణం చేస్తున్నాం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన పెద్ద ఎత్తున క్యారిడార్ బిల్డ్ అవుతుంది. ఆ యొక్క 3rd క్యారిడార్ కోసం మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏదైనా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించినవి మనకి నిర్మాణం, 11 ఎక్స్ప్రెస్, దాంట్లో 3 ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. దీనివల్ల మీకైనా అభ్యంతరం ఉందా? ప్రపంచంలో ఏదైతే మన సీ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. మొత్తం ప్రపంచానికి డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. దానికి మేమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రపంచానికి సంబంధించి అనేక రకాల విషయాలు, ముఖ్యంగా సెమీ కండక్టర్ సంబంధించిన అంశాన్ని మిషన్ 2.0 ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో దాంట్లో అత్యధిక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. దాని కారణంగా మీకు అభ్యంతరం ఉందా, లేకపోతే ఇబ్బంది ఉందా? అలాగే రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన ఏదైతే అనేక రకాల కొత్త ఖనిజాలు తీసే విధంగా ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటల్ సంబంధించి క్యారిడార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు, అలాగే కొత్త కొత్త అవకాశాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి జరగడానికి, సమతుల్య అభివృద్ధి జరగడానికి, సంపద సృష్టించబడడానికి అనేక రకాల అవకాశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. రానున్న 1-2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండే అనేక రకాలుగా మన రాష్ట్రం దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వర్కింగ్ ఎట్ ద ఫుల్లెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే పెద్ద ప్రయత్నం గత నెల రోజులు బట్టి సాగుతుంది. దాని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లడ్డూ సంబంధించిన వివాదంతో పాటు అనేక ఇతర అంశాలు, వాళ్ళ నాయకుల చేత బండబూతులు తిట్టించడం, అలాగే దాని తర్వాత దాడులు లాంటి అనేక రకాలు సృష్టించి వాళ్ళంతట వాళ్ళని దిగజార్చుకునే విధంగా మాట్లాడటం, ఈ విధమైన అనేక ప్రయత్నాలు, అలాగే డాంబికంగా మాట్లాడుతూ క్లీన్ చిట్ ఆయనే ఇచ్చుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాలు మనం చూసాం. తప్పనిసరిగా వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన అవసరమైతే ఉంది.